నమస్కారం నా పేరు సుధాకర్. మీరు చూస్తున్నారు స్టడీ పెన్. సో ఫ్రెండ్స్, చాలామంది హాల్ టికెట్స్కి సంబంధించి ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలంటున్నారు. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయినా సెకండ్ ఇయర్ అయినా కానీ హాల్ టికెట్స్ మీకు ఎగ్జామినేషన్ ముందు 10 రోజుల ముందు హాల్ టికెట్ తీసుకున్న ప్రాబ్లం లేదు. ఓకే, సో అది మీ కాలేజీలో వస్తే కాలేజీలో ఫీజు కట్టకపోయినా ఖచ్చితంగా మీకు హాల్ టికెట్స్ ఇస్తారు. ఇవ్వకపోతే బోర్డుకి కంప్లైంట్ చేయండి, లేదా మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇన్ఫామ్ చేయండి. సో మెయిన్లీ చాలామంది స్టూడెంట్స్ నేను చాలా కాలేజెస్లో స్టూడెంట్స్కి సంబంధించి అడుగుతున్నారు. హాల్ టికెట్స్ వచ్చిన యూజ్ ఉండదు కదా మీకు. ప్రజెంట్ ఏంటి మీది చాలామంది చాలామందికి బ్యాక్లాగ్స్ ఉన్నాయి. వాళ్ళ ప్రిపరేషన్ అనేది మీకు ఎట్లా ఉండాలి మీకు అర్థం అవ్వాలి. హాల్ టికెట్స్కి సంబంధించి మెయిన్ కాన్సన్ట్రేషన్ అయితే వద్దు. హాల్ టికెట్స్ మీకు ఇంకా 10 days ఇంకో 5 days ఎగ్జామినేషన్ ఉందనగా అయినా ఇప్పుడైనా హాల్ టికెట్స్ మీ కాలేజీలో ఇస్తారు. ఓకే, ప్రాబ్లం అయితే ఏం లేదు. మీరు డైరెక్ట్గా కాలేజ్కి వెళ్ళి మీకు ఫీజు ఎంత కట్టాలన్నా మీకు అవేం చూడరు. ఫస్ట్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్కి మీకు ఎగ్జామినేషన్ జరుగుతుందో ముందు ఎగ్జామినేషన్కి సంబంధించిన హాల్ టికెట్ ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వలేదు, మీ కాలేజెస్లో ఏదో ప్రైవేట్ కాలేజెస్లో ఇవ్వలేదు, సో మీకు ఫీజు కడితేనే ఇస్తా అంటున్నారంటే మీరు డైరెక్ట్గా మీ నియర్ బై ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. సార్ ఇట్లా నేను ఫీజు కట్టలేకపోతున్నాను, ఎగ్జామినేషన్ రాయాలి, రాసిన తర్వాత నేను మళ్ళీ ఇస్తాను. సో ఏదో ఒకటి చెప్తే మీకు హాల్ టికెట్ ఖచ్చితంగా వస్తాయి. ఓకే, అసలు హాల్ టికెట్స్ ఎందుకు అడుగుతున్నారు అనేది కూడా పాయింట్ కాదు, అసలు డౌన్లోడ్ ఎలా చేసుకోవాలట. సో మీకు ఆటోమేటిక్గా మీకు నియర్ బై కాలేజ్ ఖచ్చితంగా వెళ్ళాలి. అండ్ ఇంకోటి, ఒకవేళ మీరు కాలేజ్కి వెళ్ళకపోయినా మీరు డౌన్లోడ్ చేసుకున్నా కానీ హాల్ టికెట్ మీద థంబ్ ఇంప్రెషన్స్ ఇవేం అవసరం లేదు. ఓకే, ప్రిన్సిపల్ సైన్ ఉండాలి, సైన్ లేకపోతే అక్కడ వర్కౌట్ అవ్వదు, ఇవేం అవసరం లేదు. డౌన్లోడ్ చేసుకొని మీరు తీసుకెళ్ళవచ్చు ఒకవేళ మీరు డౌన్లోడ్ చేసుకున్న ప్రాసెస్ అర్థమైతే. లేదంటే మీరు డైరెక్ట్ కాలేజ్కి వెళ్తే కాలేజీలో వాళ్ళు ఇస్తారు. ఓకే, దాన్ని మళ్ళీ జిరాక్స్ తీసుకోవడం, దాన్ని మళ్ళీ లామినేషన్ చేయడం ఇవేం అవసరం లేదు. జస్ట్ మడత పెట్టుకొని తీసుకొని వెళ్ళాలని సరిపోతుంది. ఓకే, సో మెయిన్లీ చాలామంది స్టూడెంట్స్కి అంటే మేము ఇప్పుడైతే యూట్యూబ్లో యాక్టివ్లో అయితే లేను కానీ, సో ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ కాలేజ్ పరంగా చెప్తున్నాను. చాలామంది స్టూడెంట్స్ హాల్ టికెట్ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ స్టడీస్ మీద లేదు. సో అంటే వెల్ ప్రిపేర్ అయిన స్టూడెంట్స్కి అయితే ప్రాబ్లం లేదు, కానీ బ్యాక్లాగ్స్ మెయిన్లీ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ బ్యాక్లాగ్స్ 2 years 3 years ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఇప్పటికి కూడా హాల్ టికెట్ మెయిన్ ఇంపార్టెంట్ కాదు. ఓకే, సో మీకు ల్యాబ్స్ ఉన్నాయి, ల్యాబ్స్ ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా. ల్యాబ్ చాలా చాలా ఇంపార్టెంట్. ల్యాబ్లో మీరు ఆగినా కానీ మీకు ఫెయిల్యూర్ కిందే వస్తుంది. ఓకే, మీరు ఎంత ప్రిపేర్ అయితే అంత మీకు చాలా 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 బెటర్ మార్క్స్ వస్తాయి. సో హాల్ టికెట్స్ ఎప్పుడు వస్తాయి, ఎగ్జామినేషన్స్ ఎలా ఉంటాయి, పేపర్స్ ఎలా ఇస్తారు, ఈజీగా ఇస్తారా, పేపర్ 1 సెట్ 1 సెట్ 2 సెట్ 3 ఏంటి, సో వీటి గురించి మీరు సబ్మిషన్ చేస్తున్నారు కానీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ అవ్వట్లేదు. చాలామంది స్టూడెంట్స్ అంటే మీకు ఆన్లైన్లో నేను చెప్పట్లేదు కానీ ఆఫ్లైన్ గురించి చెప్తున్నాను. చాలామంది ఇట్లానే ఉన్నారు ఆఫ్లైన్లో. సో మెయిన్ మళ్ళీ అది కూడా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అనమాట, నారాయణ, చైతన్య, సో ఇట్లాంటి టైప్ ఆఫ్ ప్రైవేట్ కాలేజెస్లో. గవర్నమెంట్ కాలేజెస్ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సో మెయిన్లీ మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది వచ్చేసరికి సబ్జెక్ట్స్ మీద. అండ్ అదేవిధంగా మీరు ఎంత ప్రిపేర్ అయ్యారు, ఇంకెంత ప్రిపేర్ అవ్వాలి. సో ఇవి హాల్ టికెట్స్ ఖచ్చితంగా మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో ఎగ్జామినేషన్ రేపు అంటే ఈరోజు హాల్ టికెట్ చూసుకుంటారా లేదా, చూసుకుంటారు కదా. సో అట్లానే హడావుడి ఏముండదు. మహా అయితే మ్యాక్సిమం ఒక 1 hour 2 hours పడుతుంది. హాల్ టికెట్స్ ఎక్కడైనా మీకు తెలియదు, హాల్ టికెట్ అసలు ఎట్లానో తెలియదు, మీకు సంబంధించిన నెట్ సెంటర్కి వెళ్ళిన హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ప్రాసెస్ చెప్తారు, లేదా మీకు సార్ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇన్ఫామ్ చేస్తారు. మీరు కాలేజ్కి వెళ్ళకపోయినా సరే. సో చాలా వేస్ ఉన్నాయండి మీకు హాల్ టికెట్ తీసుకోవడానికి. మీకు వేస్ అయితే చాలా ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఇన్ యువర్ స్టడీస్ అనమాట. సో ఎందుకంటే ఆఫ్లైన్లో చూస్తున్నాను ఇప్పటికి కూడా మీకు చాలామంది స్టూడెంట్స్కి అసలు మీకు సర్కిల్ ఫార్ములాస్ రావు. ఇప్పటి వరకు ఎట్లా మరి ఎగ్జామినేషన్ స్లిప్ టెస్ట్లు ఇవన్నీ ఎట్లా రాశారు, యూనిట్ టెస్ట్ ఎట్లా రాస్తారో తెలియదు. ఇప్పటి వరకు సర్కిల్స్ ఫార్మేషన్స్ అసలు ఇంకా చాలామంది స్టూడెంట్స్కి అయితే అసలు మీకు చెప్పేదే లేదు ఇక. సో అట్లా ఉంది. బ్యాక్లాగ్ స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నాను. మళ్ళీ కనుక ఫెయిల్ అయితే కనుక మీకు ఇయర్ చాలా వృధా అయిపోతుంది. ఇయర్ వృధా అనేది ఎప్పుడు అర్థమవుతుంది అంటే 20 నుంచి 25 మధ్యలో మీకు అర్థమవుతుంది ఇయర్ వేస్ట్ అయితే అట్లా ఉంటుంది అనేది. ఓకే, ఈ ఇయర్ మీరు వేస్ట్ అయ్యారంటే మెయిన్లీ మళ్ళీ చెప్తున్నా, ఒక 1 year మీరు గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ కానీ లేదా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కానీ ప్రిపరేషన్ ఇచ్చే ఒక 1 year ఇచ్చే ప్రిపరేషన్ మీరు మిస్ చేసుకున్నట్లే ఒక ఎగ్జామినేషన్స్ వల్ల. ఈ ఎగ్జామినేషన్స్ బాగా రాయకపోవటం వల్ల మీకు ప్రాబ్లం ఏమవుతుంది, ఒక 1 year అనేది పెరుగుతుంది. ఏముంది పెద్దగా 1 yearకి డిఫరెన్స్ ఏముంది, రాస్తాను మళ్ళీ బ్యాక్లాగ్స్ రాస్తాను అనుకుంటే ప్రాబ్లం లేదు, మీరు నెక్స్ట్ ఇయర్ పాస్ అవుతారు. కానీ మీరు నెక్స్ట్ ఇయర్ పాస్ అయ్యి మళ్ళీ ఇంజనీరింగ్ అండ్ డిగ్రీ చదివిన తర్వాత
మీకు ఒక 1 ఇయర్ గ్యాప్ వస్తుంది. ఆ 1 ఇయర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్‌లో మీరు మిస్ అయినట్టే. ఒకవేళ మీరు గనుక గవర్నమెంట్ జాబ్స్‌కి కానీ, ఏదన్నా యూపీఎస్సీ ఎగ్జామినేషన్స్ ఇట్లా గ్రూప్ 1, గ్రూప్ 2 ఇట్లా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది అర్థమవుతుంది. ఐ థింక్ ఇది మీకు చాలా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చాలామందికి అర్థం కాకపోవచ్చు. ఆ ఇయర్ ఇంపార్టెన్స్ అనేది అప్పుడు అర్థమవుతుంది. ఓకే. అసలు అనవసరంగా ఈ ఇయర్ మిస్ అయిపోయాను అని అప్పుడు అర్థమవుతుందనమాట. అందు గురించి చెప్తున్నాను. సో, ఖచ్చితంగా బ్యాక్‌లాగ్స్ ఉన్నవాళ్ళు మెయిన్‌లీ చాలా చాలా ఇంపార్టెంట్. అందరూ ముందైతే ప్రిపరేషన్ ఇప్పటికి కూడా మీరు స్టార్ట్ చేయకపోయినా, ఇప్పటికి కూడా మీకు ఒక 30 డేస్ ఉన్నాయి. ఎగ్జాక్ట్‌గా 30 డేస్ మినిమమ్. మనకి 10వ తారీఖు అంటే 30 డేస్ కాకపోయినా ఒక 20 డేస్ ఉంటాయి. ఒక 20 డేస్‌లో మీరు ఖచ్చితంగా పాస్ అయితే అవ్వచ్చు. ఈజీగా అవ్వచ్చు. బ్యాక్‌లాగ్స్‌కి సంబంధించి చెప్తున్నాను. అదే రెగ్యులర్ స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యే ఉండాలి. ఇప్పటి వరకు ప్రిపేర్ అవ్వలేదంటే ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతావు ఇక. సో, అది ఫిక్స్ అవ్వండి. అండ్ బ్యాక్‌లాగ్స్ 2, 3 సబ్జెక్టులు ఉన్నోళ్ళు ఖచ్చితంగా ఈజీగా పాస్ అవ్వచ్చు. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా బ్యాక్‌లాగ్స్ మెయిన్‌లీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ బ్యాక్‌లాగ్స్ ఉన్నోళ్ళు కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా సపరేట్‌గా ఏదైనా కాన్సెప్ట్ వైజ్ వీడియో ఉన్నా, పాస్ మార్క్స్‌కి సంబంధించి కానీ ఏదన్నా సంథింగ్ ఏదన్నా వీడియో ఉన్నా కానీ మీకు డెడికేట్‌గా వీడియో అయితే చేస్తాను. ఓకే. రెగ్యులర్ స్టూడెంట్స్ ఖచ్చితంగా చదవండి. చదవలేదంటే మీ ఫాల్టే. ఖచ్చితంగా ఫెయిల్ అవుతావు. నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయి. అండ్ ఈ ఇయర్ మీకు అప్పుడు అప్డేట్ అవుతుంది. ఒకవేళ మీరు జీనియస్ అయితే మీరు కవర్ చేసుకోవచ్చు. లేదంటే కనుక ఖచ్చితంగా మీకు ఫాల్ట్. అది మీ ఫాల్ట్. ఇప్పటి వరకు రెగ్యులర్ స్టూడెంట్స్ ఇప్పటి వరకు చదవకుండా ఉన్నారంటే మీకు ఇంకా ఖచ్చితంగా ఏదో ఒక సబ్జెక్ట్ మిగిలిపోతుంది. సో, అర్థం చేసుకోండి నేను ఎందుకు చెప్తున్నాను అనేది. ఇయర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇయర్ గ్యాప్ అనేది మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది. కానీ ఒకవేళ మీరు గవర్నమెంట్ జాబ్స్ కానీ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్‌కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మీకు డ్రీమ్ అనేది ఉంటే కనుక మీకు అప్పుడు తెలుస్తుంది అది. సో, అది అండ్ బ్యాక్‌లాగ్ స్టూడెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ డేస్ ఇవి. సో, మిస్ అవ్వద్దు. హార్డ్ వర్క్ అయితే చేయండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మీకేమైనా అనిపించినా కానీ సారీ ఫర్ దట్. సో, కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ అదేవిధంగా ఇంకా బ్యాక్‌లాగ్స్‌కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఓకే. సీ యూ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. బాయ్ బాయ్.